నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్లో ఈనాటి ముఖ్యాంశాలు. కరువుతో అల్లాడుతున్న జిల్లాకు 5,000 కోట్ల నిధులు కేటాయించాలి. సిపిఎం నేతల డిమాండ్. అనాథ పిల్లలకు మెరుగైన జీవితం అందించేందుకు దత్తత ప్రక్రియ సులభతరం చేస్తుంది. సెంట్రల్ అడాప్షన్ అథారిటీ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి వెల్లడి. షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి లార్డ్ కృష్ణ షటిల్ అకాడమీ చేస్తున్న కృషి అభినందనీయమంటున్నారు యువ పారిశ్రామికవేత్త సిద్ధ సుధీర్. కరువుతో అల్లాడుతున్న జిల్లాకు 5,000 కోట్ల నిధులు కేటాయించి ఆదుకోవాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. వెలుగొండ ప్రాజెక్టుకు కావాల్సిన నిధులు కేటాయించాలని కోరారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం భవనం వద్ద ధర్నాను నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్లో జిల్లాకు అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు, నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు, పెంట్యాల హనుమంతరావు, ఏ శ్రీనివాసులు, మజుందార్, సిహెచ్ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఆర్ఆర్ ప్యాకేజ్ అనేటువంటిది నిర్వాసితుల సమస్య అనేటువంటిది కూడా అట్లాగే ఇంకా కొనసాగుతూ ఉన్నది. అక్కడ ప్రాజెక్టు పరిధిలో వేసిపోయినటువంటి ఖాళీ చేయించినటువంటి గ్రామ ప్రజలకి ఇంకా కొంత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పరిహారం అలాగే పెండింగ్ లో ఉన్నది. వాళ్ళు కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ ఉన్నటువంటి కాలువల్ని చివరకు తీసుకెళ్లడానికి, ఈ వచ్చేటువంటి కాలువల్లో నీటిని ఎక్కడ చివర మురుగు లేదా ఇతర కాలువల్లో కలవడానికి అవసరమైనటువంటి భూసేకరణ ఇంకా 110 ఎకరాలు జరగాల్సి ఉన్నది. ప్రాజెక్టు పరిశీలిస్తే మల్లవరం పక్కనే, మల్లవరం గ్రామం దగ్గరే భూసేకరణ అనేటువంటిది జరగదు. అక్కడ భూసేకరణ జరిగితేనే తప్ప ఆ వచ్చేటువంటి ఊట, ఇప్పుడు ఆ ప్రాంతంలో పంటలు కూడా దెబ్బతింటా ఉన్నాయి. ఆ భూసేకరణ జరిగితే తప్ప అక్కడి నుంచి కాలువలు కేంద్రపోయేటువంటి పరిస్థితి కాదు. ఆ ప్రాంతంలో పంటలు దెబ్బతింటకుండా. స్థాపించిన నాటి నుండి ప్రకాశం జగన్ రైడర్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్ అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా మరెన్నో మంచి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఒంగోలు బలరాం కాలనీలోని ప్రకాశం వృద్ధాశ్రమానికి వైఎస్ఆర్సీపీ జగన్ రైజర్స్ తరఫున వెట్ గ్రైండర్ను అందజేశారు. వైసీపీ అధినేత జగన్, జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డిల పిలుపు మేరకు ప్రతి నెల సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు చెప్పారు. అనాథలను, అభాగ్యులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఆదుకుంటుంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమాలను విస్తృతపరుస్తామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నత్తల భీమేష్, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సుభాని భాష, బుల్లెట్ వినోద్, రామిరెడ్డి, నరసింహారావు, సత్యప్రసాద్, రసూల్, అమర్నాథ్ రెడ్డి, కృష్ణ ఇంకా పలువురు వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, జగన్ రైజర్స్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జై జగన్, జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వర్ధిల్లాలి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి కుప్పం ప్రసాద్ నాయకత్వం. జై జగన్ రైజర్, జై జగన్, జై జగన్, జై జగన్. వారికి గ్రైండర్ లేకుండా ఇబ్బందిగా ఉందని జగన్ రైజర్స్కి తెలిసిన వెంటనే వారు స్పందించి ఈరోజు వాళ్ళకి గ్రైండర్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ఈ జగన్ రైజర్సు స్టార్ట్ చేసిన రోజు నుంచి కూడా పలు సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటాం మనం అందరం చూసాం. ఈరోజు ఈ జగన్ రైజర్స్కి ఒంగోలులో దుర్గా కన్వీనర్గా ఒక మంచి హృదయంతో బొమ్మినేని మహేంద్ర చాలా గొప్ప మనస్తత్వంతో దీన్ని స్టార్ట్ చేశారు. దీంట్లో వినోద్ బుల్లెట్, అతను చూస్తూ ఉన్నాం ఈ మధ్య సోషల్ మీడియాలో బుల్లెట్ లాగా దూసుకెళ్తున్నాడు. ఆ బుల్లెట్ కూడా వీరందరూ ఒక మంచి హృదయంతో, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో, జగనన్న మీద ఉన్న అభిమానంతో, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో వీరందరూ కూడా ఈ కార్యక్రమాలు జిల్లా మొత్తం మీద కాకుండా స్టేట్ వైడ్గా వీళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు. వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ జగన్ రైజర్స్ ఇంకా ముందుకి తీసుకెళ్ళాలి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా జగనన్నపై అభిమానంతో
వాసన్నపై ప్రేమతో ప్రకాశం జగన్ రైజర్స్ అనే సంస్థను బొమ్మినేని మహేంద్ర స్థాపించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బుల్లెట్ వినోద్ అధ్యక్షతన సపోర్ట్ చేస్తూ ఈ వృద్ధాశ్రమానికి గ్రైండర్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము ఎన్నో చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కుప్పం ప్రసాద్ అన్నకి అభినందనించేటువంటి విషయం. లాస్ట్ టైం మహేంద్ర కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఫారిన్ నుంచి మాట్లాడి, అన్న మీ సపోర్ట్ ఉంటే దీన్ని ఇంకా అంచెలంచెలుగా పెద్దదిగా చేసి మేము మెంబర్స్కి కూడా ఎక్కువగా ఆర్థిక సహాయం చేయడానికి తోడ్పడతామని చెప్పి మాట్లాడడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారికి పూర్తి సహకారాలు అందిస్తామని తెలియజేశారు. బుల్లెట్ వినోద్, మన దుర్గా ఈ కాంబినేషన్లో ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇంకా చాలామందికి తోడ్పాటు చేసి సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈ జగన్ రైడర్స్ ప్రకాశం జిల్లా వారిని అభినందిస్తున్నాం. మాదిగ సత్తా పోరాట సమితి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఒంగోలు ఎంసీఐ భవనంలో రాష్ట్ర అధ్యక్షుడు కొమదల దయాగస్సాగర్ ప్రకటించారు. జిల్లా అధ్యక్షునిగా ఎండ్లూరి సురేష్, ప్రధాన కార్యదర్శిగా నేలపాటి చిట్టిబాబు, మహిళా అధ్యక్షురాలిగా జడ ఈశ్వరమ్మ, కోశాధికారిగా దంతం ప్రభాకర్లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేకంగా చెప్పేటువంటి వినతి ఒకటే, మీరు వర్గీకరణ పేరుతో మాదిగల మధ్య చిచ్చు రేపుతున్నారే తప్ప చిచ్చు ఆర్పేటువంటి ప్రయత్నం ఎంతైనా మీరు చేయటం లేదని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మాదిగ సోదరులంతా కూడా ఈ సమయంలో మనం ఆలోచించి సమస్య పరిష్కారం దిశగా కలిసి వెళ్ళాలి తప్ప కలహంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆజ్యం పోస్తున్నటువంటి ఈ సమస్య విస్తృతాన్ని మనం సపోర్ట్ చేయకుండా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా న్యాయవంతంగా పత్రికాముఖంగా ప్రజలందరూ కూడా ఈ సమస్యను అర్థం చేసుకొని ఖచ్చితమైనటువంటి దిశానిర్దేశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తూచా తప్పకుండా మీరు చేయవలసిన బాధ్యత, అది మా హక్కు అని ఈ పత్రికాముఖంగా మేము తెలియపరుస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మాదిగల యొక్క సంక్షేమానికి ప్రజాసత్తా 2004 నుంచి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ ఉంది. మాదిగల యొక్క వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక, సివిల్, లీగల్, క్రిమినల్ అన్ని సమస్యలపైన ప్రణాళికాబద్ధంగా మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మాదిగ సోదరులారా, మీరు మాదిగ సత్తా కమిటీలో ఖచ్చితంగా చేరి మాదిగల యొక్క సమస్యల్ని ప్రణాళికాబద్ధంగా తీర్చేస్తున్నటువంటి ఈ ప్రజాసత్తాలో మీరు ఖచ్చితంగా భాగస్వామ్యం కావాలని, సభ్యత్వం తీసుకోవాలని, ప్రతి ఒక్కరికి ప్రజాసత్తాలో ఉన్నటువంటి 33 అనుబంధ విభాగాలు ప్రత్యేక దృష్టితో మీకు సహాయ సహకారాలు అందించేదానికి ప్రణాళికబద్ధంగా మేము పనిచేస్తామని పత్రికాముఖంగా ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాను. దళితుల మీద జరుగుతున్న ఎన్నో అరాచకాలు, అవమానాలు, అపనిందలు ఎన్నెన్నో ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నవి కాబట్టి దీన్ని ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు అంటే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో దళితుల మీద జరుగుతున్న అన్యాయాలు చాలా భయంకరంగా ఉన్నవి. దళిత నాయకులు ఉన్నప్పటికీ కూడా దళిత నాయకులను కూడా వ్యతిరేకించి పోలీసు వారు వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి అధికారం పార్టీ ఎక్కువ సంఖ్యలో మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత దళితుల మీద ఇంకా ఎక్కువ అరాచకాలు జరుగుతూ ఉన్నవి. రీసెంట్గా చూస్తే ఈ మధ్యకాలంలో దోర్నాల మండలం కడపరాజుపల్లిలో మాజీ నక్సలైట్ జంగిల్ రాముడు అనే అతను ఒక దళిత కుటుంబానికి చెందిన ఎస్తేర్ అనే అమ్మాయి మీద దాడి చేసి ఆ అమ్మాయిని గాయపరిచి నానా బీభత్సం చేస్తూ ఆ అమ్మాయిని గందరగోళం చేసి కత్తితో పొడిచి ఎన్నో చేస్తే మేము దాన్ని ఖండిస్తూ ఈ మాదిగలు ఉపకులాలు మాదిగలు అటు మాలులు ఉన్న రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నారు తప్ప మాదిగల్లో దాదాపు 59 ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉపకులాలకి ఈ మాల సంక్షేమ పథకాలు అందటం లేదు. మాదిగ పోరాట సమితి, మాదిగ సత్తా ఏదైతే పోరాట సమితి ఉందో ఈ ఉపకులాలకి, మాదిగకి సంబంధించిన ఉపకులాలకి ప్రకాశం జిల్లా తరపున వాళ్ళకి
సంక్షేమ పథకాల్లో లోనుల్లో కానీ ఎలాంటి అవకాశాలున్నా ఈ మాదిగ సంక్షేమం తరపున వాళ్ళకి మేము పనిచేస్తూ వాళ్ళకి రావాల్సిన వాటాని వాళ్ళకి ఏదైతే 25% జీవో ప్రకారం ఎవరి వాటా వాళ్ళకి రావటానికి, అలాగే మాదిగలో నుంచి ఉపకులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంక్షేమం కోసం కూడా మా మాదిగ సత్తా పనిచేస్తుంది. దానికి నేను కట్టుబడి ఉంటానని. విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ సంఘం ద్వారా వృద్ధులకు చేతి కర్రలు మంజూరయ్యాయని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. చేతి కర్రలు అవసరమైన వారు 9264605554 సెల్ నంబర్ను సంప్రదించాలని కోరారు. సత్యనిస్లో స్వల్ప విరామం. వెల్కమ్ బ్యాక్. అనాథ పిల్లలకు మెరుగైన జీవితాన్ని అందించే లక్ష్యంలో భాగంగా దత్తత ప్రక్రియ సులభతరం చేస్తున్నట్లు సెంట్రల్ అడాప్షన్ అథారిటీ కమిటీ చైర్మన్ ఎన్ రామచంద్రారెడ్డి తెలియజేశారు. మన అతిథులు అండి మన దగ్గర 3 months 4 months ఉంటారు మాక్సిమం. ఎంత చక్కగా రెస్పాండ్ వాళ్ళందరికీ ఒక హాఫ్ అన్ అడాప్షన్ కమిటీ బృందం ఒంగోలులోని బాలసదన్ను సందర్శించి బాలసదన్లో ఉన్న చిన్నారుల వివరాలను తెలుసుకున్నారు. దత్తత కోసం ఎదురుచూసే పేరెంట్స్కు అనుగుణంగా చిన్నారుల సంఖ్య తక్కువగా ఉందని, ఇల్లీగల్ అడాప్షన్స్ను అరికట్టి నేరుగా తమ ద్వారా దత్తత ప్రక్రియను ఆన్లైన్ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడాప్షన్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసన్, స్త్రీ శిశు అభివృద్ధి సంక్షేమ శాఖ జిల్లా అధికారి విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు. మనం ఈ పిల్లలని ఏదైతే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న పిల్లలని వాళ్ళందరినీ కూడా ఒక తల్లిదండ్రుల దగ్గరికి చేర్చే లక్ష్యం కొరకు ఆ పిల్లలను అందరినీ కూడా ఈ యొక్క మన ఏజెన్సీ ద్వారా మనము దీన్ని వాళ్ళకి తల్లిదండ్రులను చేర్చే బాధ్యతనే తీసుకోవడం జరుగుతూ ఉంది. దీని కొరకే మనము నిరంతరంగా మనము ఈ యొక్క రెగ్యులేషన్స్ని కానీ నియమ నిబంధనలను కానీ సడలించి ఈ విధంగా రకరకాలుగా చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టుగా మన గైడ్ లైన్స్ కూడా త్రూ ఆన్లైన్ ద్వారానే మనకు రిజిస్టర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ త్రూ రిజిస్ట్రేషన్ మన ఆన్లైన్లో చాలా సింపుల్ పద్ధతిగా చాలా ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని తీసుకొని ఈ విధంగా అడాప్షన్ పైన బాగా చేయడం జరుగుతూ ఉంది. చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ప్రాసెస్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుండే, దానివల్ల కొంచెం జరగలేకపోయింది. ఈ గత సంవత్సరానికంటే ఈ సంవత్సరం కనీసం ఒక 10,000 మంది అడాప్షన్ చేయాలన్న సంకల్పంతో ఇవాళ ప్రతి మండల స్థాయిలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి దగ్గర మేము అలా అవగాహన పెంచడానికి ఈ యొక్క నిరంతరం కార్యం పెట్టుకొని ఈ విధంగా ఈరోజు ఇప్పటికీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక 7 జిల్లాలు తిరగడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ నెల్లూరు ఇవన్నీ తిరుగుకుంటే మొత్తం రాష్ట్రం. వృద్ధాప్యంలో ఉన్నవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో వాసవి క్లబ్ ద్వారా పింఛన్లు ప్రతి నెల అందజేస్తున్నట్లు వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షుడు జంధ్యం రాధా రమణ గుప్తా తెలియజేశారు. వాసవి క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో ఎంపిక చేసిన వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఉడతా భక్తిగా పింఛన్లు పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ అధ్యక్షులు కోడూరు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి మద్దాళి సురేష్, కోశాధికారి బొమ్మిశెట్టి కౌశిక్, సిహెచ్ జయరాం, సీఎం రవికుమార్ పాల్గొన్నారు. తాళ్లూరి శివ ఆర్థిక సహకారంతో ఈ నెల పింఛన్లు పంపిణీ చేశారు. ముందుగా ప్రార్థనా గీతం ఆలపించి సభను ప్రారంభించారు. ఈ క్లబ్స్లో ఎలాంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆ కార్యక్రమాలని జోన్ చైర్మన్గా
ఈ పర్యవేక్షణ చేయడానికి నన్ను వీరు ఆహ్వానించారు. దానికి అనుగుణంగా నేను ఈరోజు వీరు చేసే కార్యక్రమానికి ఇచ్చేసి ఉన్నాను. ఈ వాసవి క్లబ్స్ వారు దాదాపుగా 14 దేశాలలో వాసవి క్లబ్స్ని విస్తరించి దాదాపుగా ఒక సంవత్సరానికి 15-16 కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ చిన్న ఈ సేవా కార్యక్రమాలతో విశాలమైన సేవా దృక్పథాన్ని ప్రజానీకానికి తెలియజేస్తూ వారికి కుట్టు మిషన్లు అంటూ అట్లాగే వృద్ధాప్య పెన్షన్లు అంటూ ఎక్కడైనా ఈ బస్ షెల్టర్స్ లాంటివి వాటర్ ట్యాంకులు అన్నీ కూడా వాసవి క్లబ్స్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ఒంగోలు సిటిజన్స్ వారు ఇది 5వ విడత అండి. ఈ 5వ విడత వృద్ధాప్య పెన్షన్లు కుర్రా కోటి సూర్యమ్మ స్మారక సాహితీ పురస్కారాన్ని 2017కు సుప్రసిద్ధ కవి రచయిత వడ్డేపల్లి శ్రీనివాస్కు ప్రదానం చేస్తున్నట్లు శ్రీకృష్ణదేవరాయ సాహితీ సమితి అధ్యక్షుడు కుర్రా ప్రసాద్ బాబు తెలియజేశారు. ఈ నెల 28వ తేదీ కాపు కళ్యాణ మండపంలో జరిగే ఉగాది ఉత్సవాలలో అవార్డు ప్రదానం చేస్తామని తెలియజేశారు. ప్రతిభావంతులైన లబ్ధ ప్రతిష్ఠులైన కవులను రచయితలను గుర్తించి వారిని ప్రోత్సహించే ఉద్దేశంలో భాగంగా మా మాతృమూర్తి గారి పేరిట ఏర్పాటు చేసిన శ్రీమతి కుర్రా కోటి సూర్యమ్మ స్మారక సాహితీ పురస్కారాన్ని ఈ 2017 సంవత్సరానికి కోదాడకు చెందిన ప్రముఖ కవి రచయిత సాహితీవేత్త డాక్టర్ వడ్డేపల్లి శ్రీనివాస్ని ఎంపిక చేసినందుకు మేము సంతోషిస్తున్నాం. డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రాచీన కవిత్వం, ఆధునిక సాహిత్యం, వ్యాకరణం, భాషా శాస్త్రం, భాషా చరిత్ర ఇత్యాది అంశాల్లోనే కాకుండా మంచి వ్యాఖ్యాతగా, సాహిత్య విమర్శకుడిగా పేరుగాంచారు. మరి డాక్టర్ శ్రీనివాస్ గారు తెలుగు సాహిత్యంలో ఎన్నో గ్రంథాలను వెలువరించి రాష్ట్రంలో ప్రముఖ సాహితీవేత్తగా వెలుగుతున్న సందర్భంలో ఆయనకి పురస్కారాన్ని ఎంపిక చేశారు. ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకన విధులకు కేటాయించిన అధ్యాపకులంతా విధిగా హాజరు కావాలని ఆర్ఐఓ పి మనోహర్ బాబు స్పష్టం చేశారు. హాజరు కాని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సత్యన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. వెల్కమ్ బ్యాక్. షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి లార్డ్ కృష్ణ షటిల్ అకాడమీ చేస్తున్న కృషి అభినందనీయమని ప్రముఖ యువ పారిశ్రామికవేత్త సిద్ధా సుధీర్ కుమార్ అన్నారు. అందుకోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన పేర్కొన్నారు. ఒంగోలులోని మంగమూరు రోడ్లో గల సురక్ష అపార్ట్మెంట్స్ వద్ద ఉన్న లార్డ్ కృష్ణ షటిల్ అకాడమీ కోర్టులో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 20వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిర్వహించనున్న టీవీజీ భారత్ ఆంధ్ర బ్యాడ్మింటన్ లీగ్ సంబంధించిన పోస్టర్ను సిద్ధా సుధీర్ కుమార్ తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లార్డ్ కృష్ణ షటిల్ అకాడమీ అధ్యక్షులు అద్దంకి మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు ఎస్కే హఫీజ్, కార్యదర్శి కరణం స్వామి, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు, ట్రెజరర్ పి శ్రీహరి, సభ్యులు పి కుమార్, ఎం రఘుబాబు, కె సత్యం, ఎం శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్ధా సుధీర్ను ఘనంగా సత్కరించారు.
సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా మా వెల్ విషర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా కమిటీ సభ్యులు అందరం ఏకగ్రీవంగా మా సుధీర్ బాబు గారిని మా లార్డ్ కృష్ణ షటిల్ అకాడమీకి చైర్మన్గా ఎన్నుకొని ఇవాళ ఆయన చైర్మన్గిరిని ఇవాళ మేము ఇస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కమిటీ వారికి మరియు మురళి గారికి, కృష్ణప్రసాద్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా వంతు సహాయ సహకారాలు నాకు తెలిసినంతలో ఈ అకాడమీ అభివృద్ధికి నేను తోడ్పడతానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా లార్డ్ కృష్ణ షటిల్ అకాడమీ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వాళ్ళు టీజీవీ భరత్ ఆంధ్ర బ్యాడ్మింటన్ లీగ్ అని ఒక కాన్సెప్ట్తో రావడం జరిగింది. ఏప్రిల్ 20 నుంచి 25 వరకు 5 జిల్లాల్లో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. దీనిలో రాయలసీమ నుంచి కర్నూలు జిల్లా, ఇక్కడి నుంచి ప్రకాశం, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వైజాగ్ ఈ 5 చోట్ల ఈ పోటీలు జరుగుతాయి. దీనికి స్టేట్ లెవెల్ ప్లేయర్స్ని ఆక్షన్ కర్నూలులో జరుగుతుంది. దీనిలో ఈ టీమ్స్ ఒక్కొక్కళ్ళు 7గురిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టీమ్స్ మధ్య ఈ 5 ప్లేసెస్లో ఉన్న షటిల్ కోర్ట్స్లో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్స్ ఏప్రిల్ 25వ తారీఖు విజయవాడలో జరుగుతాయి. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఫైనల్స్కి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలియచేయడం జరుగుతుంది. ఈ లీగ్ యొక్క ముఖ్య ఉద్దేశము షటిల్ బ్యాడ్మింటన్ని ప్రోత్సహించడము, అందరికీ ఇంకా దీని గురించి తెలియపరచడం కోసము ఇది చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు. 8 ఏళ్ల కాలంలో పేస్ ఇంజనీరింగ్ కళాశాల అనేక మైలురాళ్లను అధిగమించిందని మద్రాస్ స్పేస్ టెక్ యూనివర్సిటీ R&B డీన్ డాక్టర్ పి సుకుమార్ అన్నారు. పేస్ ఇంజనీరింగ్ కాలేజీ 9వ వార్షికోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పేస్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్, ప్రిన్సిపాల్ సివి సుబ్బారావు తదితరులు పాల్గొని కాలేజీ సాధించిన విజయాల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కాలేజీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. Every department's achievements, what they did, what they are doing. Yes, and you heard that we aggregated by NAAC with A grades. So now we have one quality throughout India, and with that our institute established one department that is called IQAC, Internal Quality Assurance Cell. So it includes academics, co-curriculum activities. To conduct a workshop on women participation in freedom struggle movement in India, and which was going to be accepted and which was mailed to us within a short span of time regarding of conducting international seminars regarding of the women participation in freedom struggle at micro level, not macro level. So that means each and every student will be taken care for their bright future, not only in academics but also in other areas which are very much essential nowadays to settle in your life. The vision mission created with our chairman, that's my brother and family members, so we are able to reach step by step. Every year we are adding something to the institute and some students to extra to this school. So I feel happy to be part of this program, and I thank all the students for making this institute to this level, and we still not reached to where we are satisfied. We still need to do more work in the near upcoming years. So definitely we'll make this institute as a top 10 institutes in the AP state. So recently we got... When you are entering to an engineering college, how you select an engineering college?
So based upon the college ranking or the quality education or the placement, that is how when you enter to a college, you see the infrastructure available in your college, the faculty available in your college, try to utilize the resource available in your department. So now you come out, when you come out as an engineering student, as a final year student, సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరువుతో అల్లాడుతున్న జిల్లాకు 5,000 కోట్ల నిధులు కేటాయించాలి, సిపిఎం నేతల డిమాండ్. అనాథ పిల్లలకు మెరుగైన జీవితం అందించేందుకు దత్తత ప్రక్రియ సులభతరం చేస్తున్నాం, సెంట్రల్ అడాప్షన్ అథారిటీ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి వెల్లడి. షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాభివృద్ధికి లార్డ్ కృష్ణ షటిల్ అకాడమీ చేస్తున్న కృషి అభినందనీయమంటున్న యువ పారిశ్రామికవేత్త సిద్ధ సుధీర్. సత్య న్యూస్లో నేటి మాట. అవతలి వ్యక్తిలోని మంచి గుణాలను మెచ్చుకోవటం వేరు, అనవసరమైన పొగడ్త వేరు. మొదటిది సంస్కారం, రెండోది చౌకుబారుతనం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.